రెస్టారెంట్లలో ఫుడ్ తినాలంటే కొంతకాలం ముందు బయటకు వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ చాలానే ఉన్నాయి. ఒక్క ఫుడ్ మాత్రమే కాదు, గ్రాసరీస్ నుంచి ఇంట్లోకి కావాల్సిన అన్ని వస్తువులను ఆన్లైన్లో బుక్ చేసుకుంటే డెలివరీ చేసేస్తారు. జొమాటో, స్విగ్గీ, జెప్టో, అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్తో పాటు పలు సంస్థలు డెలివరీ బాయ్స్కు ఉపాధి కల్పిస్తున్నాయి. వీటిలో ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్స్ వచ్చి వస్తువులను ఇంట్లో ఇచ్చేస్తారు. అయితే ఆన్లైన్ డెలివరీ వర్కర్లకు ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. ఈ క్రమంలోనే వారికి సామాజిక భద్రత పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని సమాచారం. గిగ్ వర్కర్ల కోసం సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పెన్షన్ అందిస్తారని తెలుస్తోంది. ఉద్యోగం కల్పిస్తోన్న ప్లాట్ఫామ్స్ గిగ్ వర్కర్లకు ఇచ్చే వేతనాల నుంచి కొంత మొత్తం కట్ చేసి దానిని ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కి జమ చేయాల్సి ఉంటుంది. దానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం సైతం 3 నుంచి 4% చొప్పున జమ చేయనున్నట్లు జాతీయ మీడియా కథనాల్లో ప్రచురితమైంది. అయితే ఈ కొత్త పథకం కేవలం ఫుడ్ డెలివరీ, రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్స్ కి మాత్రమే కాకుండా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ఇతర గిగ్ ఎకానమీ వర్కర్లకు సైతం వర్తింపచేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని సంవత్సరాల క్రితం గిగ్ వర్కర్లను సైతం కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఆయా కోడ్స్ అమలు చేయటం లేదు. సామాజిక భద్రతా పథకంలో సామాజిక భద్రతా నిధిని ఏర్పాటు చేయడం, ఆరోగ్యం, ప్రమాద, ఇతర బీమా ప్రయోజనాలను కల్పించనున్నారు. గిగ్ వర్కర్ల కోసం సోషల్ సెక్యూరిటీ కల్పించడం అనేది ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా కేంద్రం పేర్కొంది. ఆన్లైన్ డెలివరీ కార్మికులకు ఎలాంటి సామాజిక భద్రతా పథకం లేదని పలు సర్వేలు చెప్పిన క్రమంలో కేంద్రం ఈ విషయంపై దృష్టి సారించింది. అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆయుష్మాన్ భారత్ యాక్సిడెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ వంటివి గిగ్ వర్కర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ తో చర్చలు జరుపుతుందని సమాచారం. కాగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కు నెల కొంత డబ్బు జమ చేసే పథకాన్ని రాబోయే బడ్జెట్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.